ఈరోజు యాక్చువల్గా అయితే బీచ్కి తీసుకెళ్దామని చెప్పేసి ప్లాన్ చేశా. ఎప్పటి నుంచో అడుగుతుంది మా వైఫ్, బీచ్కి తీసుకెళ్ళని. వాళ్ళ సిస్టర్స్తో ప్లాన్ చేస్తుంది కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఈరోజు అమ్మని బీచ్కి తీసుకెళ్దామా? చెప్పు, అమ్మకు తెలియకుండా అమ్మని బీచ్కి తీసుకెళ్దామా ఈరోజు? సో ఈరోజు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. రెడీ అవ్వు 10 కల్లా, ఒక 50 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పేసి చెప్పాను. సో రెడీ అయ్యి మోస్ట్లీ బయలుదేరుతాం. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ వస్తుంది సూర్యలంక బీచ్కి. చూద్దాం, ఈ లోపు కనిపెట్టిద్దేమో. ఈ వీడియో కనుక ఆమె మొబైల్లో తీస్తున్నాం, ఒకవేళ చూసిద్ది. మోస్ట్లీ హైడ్ చేయడానికి ట్రై చేస్తా. సో ప్లాన్ అయితే అది. తనకి వెళ్ళే వరకు కూడా చెప్పను. చూద్దాం, తనకి సర్ప్రైజింగ్గా ఉంటుందా లేకపోతే ఎలా థ్రిల్ అవుతుందో చూద్దాం. లేకపోతే మధ్యలోనే నాకు తెలిసి అంత దూరం కదా కనిపెట్టేస్తుంది మధ్యలోనే ఎక్కడ తీసుకెళ్తున్నావు బీచ్కా అది ఇదని. కానీ చూద్దాం, తనకు అంత ఇంటెలిజెన్స్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఓకే ఏదేవా, ఓకేనా? అమ్మని బీచ్కి తీసుకెళ్దామా? డన్. ఇటు చూపించు, డన్ చూపించు. డన్. దేవాన్స్ డన్ అన్నాడు అంటే ఇంక అయిపోయినట్టే. సో మేము ఇక్కడ నుంచి 10-10:30కి స్టార్ట్ అవుతాం. మోస్ట్లీ ఒక 2 అవర్స్ అయితే పడుతుంది బైక్ మీద. మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకుంటా అట్లా వెళ్తాం. బట్ తను ఎప్పటి నుంచో చూడాలి నన్ను బీచ్కి తీసుకెళ్ళు అంటుంది. మాకు హైదరాబాద్లో ఉంటే అసలు పాసిబుల్ అవ్వట్లేదు, చాలా దూరం వెళ్ళాలి హైదరాబాద్లో ఉంటే. ఇక్కడ నుంచి అయితే కొంచెం దగ్గర. సో అట్లీస్ట్ బైక్ మీద అయినా సరే ప్లాన్ చేద్దామని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నా. చూద్దాం. సో యాక్చువల్గా ముందే చెప్పాను కదా వాళ్ళని ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నానని. సో పక్కకైతే వచ్చా, దారి మధ్యలో ఆపి చాలా దూరం వచ్చేసాం. ఇంకెంత దూరం అంటుంది. నాకైతే ముడ్డి వాచిపోయింది. టాయిలెట్కి అని చెప్పి పక్కొచ్చి మాట్లాడుతున్నా. ఇంకెంత దూరం మీ ఫ్రెండ్ వాళ్ళ ఊరు, ఒకేసారి బాపట్ల బీచ్కి కూడా తీసుకెళ్ళి అంటుంది. నేను అక్కడికే తీసుకెళ్తున్నాను తనకు తెలియదు. చూద్దాం తర్వాత బీచ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఎక్సైట్ అవుతుందో. సో నాకు బీచ్ చూపించు అంటుంది. బీచ్కి నిన్ను చూపిస్తా పద హ్యారీ అని చెప్తా. చూద్దాం ఏమంటుంది. బీచ్కి వెళ్తున్నావా? ఎస్ హ్యారీ, ఎప్పటి నుంచి వెళ్దాం అంటున్నావు కదా. సో అందరితో పెట్టుకుంటే అయ్యేలా లేదు, ఒకళ్ళు కుదిరితే ఒకళ్ళు కుదరట్లేదు. అందుకనే ఇలా ప్లాన్ చేసేది. థ్యాంక్ యూ బావా. లెట్స్ గో. చెప్పానుగా బాపట్ల ఉంది, తీసుకెళ్ళని అడుగుతున్నాక మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరే అని. మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కాదు అయితే. ఏడవడున్నాడు మా ఫ్రెండ్ అసలు బాపట్ల దారిలో ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నారు, ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఊరు, అది ఇదని కబుర్లు చెప్పుకుంటూ వచ్చావుగా. మరి లేకపోతే నీకు ముందుగానే సర్ప్రైజ్ తెలిసిపోతే ఎట్లాగా? నీకు ఇంకా చాలా క్లూ ఇచ్చా, నీకు నా ఫోన్ కూడా ఇచ్చా. నేను మ్యాప్స్ చూస్తావని. నేను నిన్నెందుకు అట్లా డౌట్ పడతాను, అక్కడికన్నా తీసుకెళ్తావని. నిజంగానే తీసుకెళ్తున్నావేమో అనుకున్నాను. మ్యాప్స్ ఇచ్చాను అనమాట చూడమని. సో అప్పుడు ఓన్లీ మ్యాప్స్ నేను ఏదైతే ఓపెన్ చేసినా అది చూసింది అంతే. బ్యాక్ స్పేస్ అయితే కొట్లా. బ్యాక్ స్పేస్ కనుక నువ్వు కొట్టినట్టయితే ఖచ్చితంగా అది సూర్యలంక అని కనిపించేది. బట్ ఎక్కడ కూడా కొట్టలేదన్నమాట. చెప్పాను కదా అంత ఇంటెలిజెన్స్ లేదని. ఓకే సో బీచ్కి అయితే వచ్చేసాం. చూడొచ్చు అంతా కూడా వాటర్, ఇటు పక్క అంతా ఫిష్లు ఎండబెట్టారనమాట మనం. సో వీఆర్ అట్ బీచ్. మేమైతే బీచ్కి వచ్చేసాం. బీచ్ నన్ను చూసేసింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే రండ్రా, బీచ్లకి రండ్రా. హాలిడేస్లో అయినా వర్క్ పక్కన పెట్టండి రా. అరే ఎప్పుడురా ఇంక తిరుగుతారు మీరు? కూల్ జాబ్ మానేయండి రా, 4 రోజులు ఎంజాయ్ చేయండి రా ఇయర్ ఎండ్ బ్రేక్ని. సో దేవాన్షిని అయితే ఫస్ట్ టైం అనమాట బీచ్కి తీసుకురావడం. దేవాన్షి గారు అయితే ఫుల్ థ్రిల్ అవుతున్నాడు అసలు అలలు వస్తుంటే. ఎలా ఉంది? వాడిని వదిలేసేయి, అరే వదిలేసేవాడిని. వెళ్ళ మాకు. ఇంకా ఆడున్నాయిలే, ఏం కాదు ఆడున్నాయి.
ఉంచే హ్యారీ, వదిలే హ్యారీ వాడిని. పట్టుకో, కూర్చుంటాడు అంతే కదా. దేవాకి ఇది ఫస్ట్ టైం అనమాట తీసుకురావడం. మేము కూడా మా మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి వెళ్ళాం బీచ్కి చెన్నై. ఆ తర్వాత ఇదే చాలా నుంచి అడుగుతుంది, బీచ్కి తీసుకురా, బీచ్కి తీసుకెళ్ళు అని. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏంటంటే ఎప్పటి నుంచో దేవాంశుని తీసుకొని వెళ్ళాలి బీచ్కి అని చెప్పి నేను చాలా ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే చాలా ట్రై చేశాను కూడా. అందరికీ కుదరలేదన్నమాట రావడానికి. మా చెల్లెలందరినీ కూడా తీసుకొని వెళ్దామని, కానీ అందరికి కుదరలేదు. కానీ మా హస్బెండ్ మాత్రం ఇంట్లో ఎవరికి చెప్పకుండా, నాకు కూడా చెప్పకుండా తీసుకొచ్చేసాడు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఆ ఫీల్ వేరు, బీచ్ ఆ ఫీలే వేరే అనమాట. వాళ్ళు కూడా చూడండి అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. నేను లోపలికి వెళ్ళలేము కానీ ఇక్కడ ఒడ్డు దగ్గర కొంచెం లోతుని వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. మాకైతే చాలా బాగా నచ్చింది, ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. రికార్డ్ చేసి ఒక మెమరీ లాగా పెట్టుకుందాం అని చెప్పి అనిపించింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ బావా. వెళ్ళిపోదాం ఇంకా, ఎక్కడికి అయిపోయింది ఇంకా చూసారుగా. వెళ్దామా దేవా? రాడంట. ఏం కావాలి? వచ్చిందా? ఏంటిది? ఇంకెళ్ళారా? వెళ్దాం బామ్మ. వెళ్ళిపోతురా. వాడు దింపితేనేమో ఆనందం కొట్టాడు, లేకపోతే మళ్ళీ వచ్చింది వాటర్ అన్నాడు. దేవాంశ్ ఎలా ఉంది? ఎక్కడికి వచ్చాం? ఎలా ఉంది వాటర్? సూపర్ ఉందా? సో హ్యారీ ఎలా అనిపించింది? ఫీలింగ్ వెరీ హ్యాపీ. దేవా ఎలా ఉంది బీచ్? బాగా ఆడుకున్నావా? దేవా ఎలా ఉంది? సూపరా? థ్యాంక్ యూ నాన్న. వి లవ్ యూ. వి లవ్ యూ. అందుకే నాన్న తీసుకొచ్చింది. ఫైనల్లీ నా విష్ అయితే తీరిపోయింది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకైతే మేము ఇక్కడ 3 hours స్పెండ్ చేసామంట. అసలు 3 hours స్పెండ్ చేసినట్టే లేదు. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. బీచ్కి బాయ్ చెప్పుదేవా. బీచ్కి బాయ్. జీప్ రైడ్ కూడా చేసాము, చాలా బాగుంది జీప్ రైడ్ కూడా. ఇంకా అయితే మేము వెళ్ళిపోతున్నాము. బాయ్ టు బీచ్. థ్యాంక్ యూ సో మచ్. వి లవ్ యూ సో మచ్.